మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని జిల్లా యువజన క్రీడల అధికారి, జిల్లా పర్యాటక శాఖ అధికారి కీసర ధనంజనేయులు సంస్థాన నారాయణపురం మండల కేంద్రంలో రాచకొండలో ఉన్న శివాలయంను కుటుంబ సభ్యులతో దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించి గాడ్ పీర్ల దర్గా ఉత్సవాలను దర్శించుకోవడం జరిగినది. అదేవిధంగా మండల కేంద్రంలో కలిగిన ప్రాచీన శివాలయంను దర్శించుకోవడం జరిగినది. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని జిల్లా యువజన క్రీడల అధికారి, జిల్లా పర్యాటక శాఖ అధికారి కీసర ధనంజనేయులు సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రంలో రాచకొండలో ఉన్న శివాలయంను కుటుంబ సభ్యులతో దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి గాడ్ పీర్ల దర్గా ఉత్సవాలను దర్శించుకోవడం జరిగింది. అదేవిధంగా మండల కేంద్రంలో కలిగిన ప్రాచీన శివాలయంను దర్శించుకోవడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా అధికారి కె ధనంజనేయులు మాట్లాడుతూ పర్యాటక ప్రాంతంగా నారాయణపురం మండల కేంద్రంలో ఉన్నటువంటి రాచకొండ ప్రాంతాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చెందడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని, అదేవిధంగా నారాయణపురం మండలంలో ఉన్నటువంటి ఫల్క్నామా ప్యాలెస్ను అభివృద్ధి పరచడానికి ఎస్టిమేషన్ను ప్రభుత్వానికి పంపించడం జరిగిందని, రాచకొండను బెస్ట్ టూరిజం విలేజ్గా ఈ జిల్లా నుండి ఎంపిక చేసి రాష్ట్ర ప్రభుత్వానికి పంపించడం జరిగిందని ఈ సందర్భంగా వారు మాట్లాడడం జరిగిందన్నారు. అంతకుముందు జిల్లా అధికారి కె ధనంజనేయులు, మండల ఎంపీఓ నరసింహారావు, గ్రామ పంచాయతీ సెక్రటరీలు స్వాగతం పలకడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల ఎంపీఓ నరసింహారావు, స్పెషల్ ఆఫీసర్లు దీన్ దయాల్ రావు, గ్రామ పంచాయతీ కార్యదర్శి వెంకటేశ్వర్లు, వినయ్, సత్యం, మాజీ సర్పంచులు శ్రీను, జగన్, గణేష్, జీపీ సిబ్బంది యాదయ్య, శంకర్ తదితరులు పాల్గొన్నారు.